యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, భయంకరమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారా? అయితే మీరు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో విడుదల పొందడానికి, ఈ అప్పుల్లో నుండి విడుదల పొందడానికి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీ గురించి దేవుడు ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడో, అప్పుల్లో ఉన్నావు, దేవుడు ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడో ఈ రోజున నేను వాక్యంలో నుండి నేను మీకు తెలియపరుస్తాను. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా చూడండి. దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. దానికి బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము చూడండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, అలాగనే దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే 12వ వచనంలో ఇలాగన రాయబడి ఉన్నది. మీరు చూసినట్లయితే, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. ఇది ఒక మాట. మరొక మాట మనం చూసినట్లయితే 14వ వచనంలో, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు గాని క్రిందివాడుగా ఉండవు. అలాగనే మరొక వచనాన్ని మనం చూసినట్లయితే, నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఇక్కడ రాయబడి ఉన్న మాటలు మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు అంటున్నాడు, నీవు చేసే ప్రతి కార్యమంతటిని ఆశీర్వదించడానికి దేవుడు తన ఆకాశం అనే తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనాలకి అప్పిస్తావు కానీ అప్పు చేయవు. అనేక జనాలకి మీరు అప్పు ఇవ్వాలి, కానీ అప్పు చేస్తున్నారు అంటే అప్పుల్లో మీరు కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందుల్లో మీరు ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఏంటి అంటే, దేవుని యొక్క ఆజ్ఞలను నీవు పాటించినట్లయితే, దేవుని యొక్క మాటలను మీరు విన్నట్లయితే, దేవుడు నీ పట్ల కార్యం చేయాలని నువ్వు ఆశపడినట్లయితే, మారు మనసు పొందుకొని నీ ప్రవర్తనను మార్చుకొని దేవుడి సన్నిధానంలో కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీవు చేసే ఏ కార్యాన్నైనా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అలాగే నీ కొట్లలోను నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడు నీకు దీవెన కలుగు చేస్తాడు. ఈ రోజున నీవు చేసే ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. అలాగనే నువ్వు చేసే కార్యాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. అలాగనే ఈ రోజున నిన్ను చూస్తే నువ్వు తలగా లేవు, తోకగా ఉన్నావు, క్రిందివాడిగా ఉన్నావు కానీ పైవాడుగా లేవు. దేవుడు చెబుతున్నాడు, నిన్ను పైవాడిగా చేయాలని, తలగా చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. అలాగనే నీ కార్యాన్ని ఆశీర్వదించాలి, అనేకులకు నువ్వు అప్పిచ్చేలాగా చెయ్యాలని దేవుడు అనుకుంటున్నాడు. నీ ప్రయత్నాలన్నిటిలో దేవుడు దీవెన కలుగు చేయాలని ఆశపడుతున్నాడు. అలాగనే మరొక వచనాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి మరొక వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాము. 37వ కీర్తనలు 24-25 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉన్నదంటే, దేవుడు నీ చెయ్యి ఈ రోజున పట్టుకుంటున్నాడు. నువ్వు నేలను పడిపోయావు, అప్పులు పాలైపోయావు, అయినా ఇబ్బంది లేదు, దేవుడు నిన్ను తిరిగి పైకి లేపుతాడు. ఒక వాక్యంలో రాయబడి ఉన్నది. ఇక్కడ ఏమని రాయబడిందంటే, చిన్నవాడై ఉన్నాను, ముసలివాడినై ఉన్నాను, నీతిమంతులు విడువబడుట గాని వారి భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దేవుడు నీవు భిక్షమెత్తుకొని అనేకులను అడగడం దేవునికి ఇష్టం లేదు. లిటరల్లీ ఈ రోజున అనేకుల దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయి అని అడుగుతున్నారు. దేవుడికి అది ఇష్టం లేదు. దినమెల్లా ప్రతిరోజు అనేకులకు మీరే అప్పిచ్చేలాగా, మీ సంతానం ఆశీర్వదింపబడేలాగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. అయితే కీడు చేయటం మానేసి మేలు చేయి, అప్పుడు నీవు నిత్యము నిలుస్తావు.
కీడు చేయడం మానేసేయి, అందరికి మేలు చేయి. దేవుడు నీవు నిత్యం నిలబడినట్లుగా చేస్తాడు. ఈ రోజున నీకు ఎన్ని అప్పుల సమస్యలు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దేవుడు నీ కార్యమంతటిని, నీవు చేసే పనులన్నిటినీ ఆశీర్వదిస్తాడు. ఆకాశం అనే తన మంచి ధననిధిని దేవుడు నీకు తెరుస్తాడు. ఆయన ధననిధిలో ఎంతో డబ్బు ఉంది, ఎంతో ఐశ్వర్యం ఉంది, ఎంతో బంగారం ఉంది, ఎంతో వెండి ఉంది, ఎంతో వజ్ర వైఢూర్యాలు ఉన్నాయి. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ సమృద్ధి కలిగిన వాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నీవే అనేక జనాలకు అప్పిస్తావు కానీ ఇక నీవు అప్పు చేయవు. అప్పన్న మాట ఇక నీ జీవితంలో వినపడదు. అలాగ దేవుడు నిన్ను అనేక జనాలకు అప్పిచ్చేలాగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్. మీకు ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎలాంటి అప్పుల సమస్యల చేత మీరు బాధపడుతున్నారో, ఈ యొక్క వాక్యం మిమ్మల్ని ఎంత ప్రభావితం చేసిందో కామెంట్ బాక్స్లో నాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.